I'll choose the flag. I'll choose the flag. Why for? Because I love India. Yeah, good. అంటే ఎవరైతే ఈ సైబర్కి సంబంధించిన వాళ్ళకు సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళకు మీ యొక్క సమాచారం మొత్తం వెళ్ళిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీ డాన్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ రోజు నేను వచ్చేసి త్రిబుల్ ఏ మాల్ దగ్గర అయితే ఉన్నాను. ఎందుకు వచ్చానంటే ఇక్కడికి ఈ రోజు నేను ఫ్లాగ్స్ ఇంకా చాక్లెట్ తీసుకుని అయితే వచ్చాను. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ తీసుకుంటారా చాక్లెట్ తీసుకుంటారా అని అడుగుతాను. నాకు తెలిసి అందరు ఫ్లాగ్ తీసుకుంటారు. చూద్దాం, నువ్వేమనుకుంటావు? చాక్లెట్ తీసుకుంటాం. ఎందుకు ఫ్లాగ్? ఫస్ట్ ఫ్లాగ్ అని చెప్పిన తర్వాత చాక్లెట్ అని చెప్పినేది, రెండిట్లో ఒకటే. వాళ్ళు అయితే చాక్లెట్ తీసుకుంటారు. నువ్వు ఫ్లాగ్ ఫ్లాగ్. వాళ్ళు ఎందుకు చాక్లెట్ తీసుకుంటారు అంటున్నంటే వాళ్ళు కొంతమందికి చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి అంటున్నాడు. చూద్దాం ఎవరు ఏం తీసుకుంటారో చూద్దాం, రండి. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మా తమ్ముని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. అంటే ఆగన్నట్టు, అంటే ఒకవేళ మీకు చాక్లెట్ ఇంకా ఫ్లాగ్ ఇస్తే రెండిట్లో ఏది తీసుకుంటారు? ఎందుకండి? తీసుకోండి, అలాగే చాక్లెట్ కూడా తీసేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అంటే చూడండి ఏం తీసుకుంటారంటే ఫ్లాగ్ తీసుకుంటా అని చెప్పింది. ఎందుకంటే రిపబ్లిక్ డే కదా, ఫ్లాగ్ మనం తీసుకోవాలి అని చెప్పారు. అయితే ఉన్నారు, అడుగుతా వీళ్ళని. అక్క, మీకు ఒకవేళ ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ ఇస్తే మీరు ఏం తీసుకుంటారు? ఫ్లాగే తీసుకుంటాం. ఎందుకు ఫ్లాగ్ తీసుకుంటారు? ఫ్రీడమ్ వచ్చింది కదా మనకు, ఫ్రీడమ్ వచ్చింది కదా మనకు. చూడండి గైస్, అక్క అయితే ఎలా అంటున్నారు. సో అక్కకైతే ఫ్లాగ్ ఇచ్చేస్తున్నా, అలాగే చాక్లెట్ కూడా ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. చూసారా గైస్? సో గైస్ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము, వచ్చేసాము. చూద్దాం ఇక్కడ ఎవరు నన్ను అడుగుదాం. వాళ్ళు ఇక్కడ ఒక అక్క అయితే ఉన్నారు. అక్క, వీడియో మీకు ఒకవేళ ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ ఇస్తే ఏం తీసుకుంటారు? ఇప్పుడు అయ్యో, నేనైతే అక్కడ పోలీస్ వాళ్ళైతే ఉన్నారు, వెళ్తున్నాను. చూద్దాం వాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో గైస్ ఇక్కడ సార్ అయితే నేను అడుగుతాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే సార్. సార్ ఒకవేళ మీకు ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ ఇస్తే ఏం తీసుకుంటారు సార్? ఒకవేళ ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ తీసుకుంటే మీకు ఏం తీసుకుంటారు సార్? ఫ్లాగ్ తీసుకుంటాడు. చాక్లెట్ తింటే ఏముంటుంది? సార్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. అలాగే పర్లేదు, తీసుకోండి సార్. మీరు తినండి. తింటాం సార్, తీసుకోండి. మీరు ఓపెన్ చేసి తినండి. థ్యాంక్ యూ సార్. ఓకే, అలాగే అక్కడ కూడా ఉన్నారు, రండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే సార్. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ ఇస్తే ఫస్ట్ ఏం తీసుకుంటారు సార్? ఫ్లాగ్ మేము ఫ్లాగ్ తీసుకో, చాక్లెట్ అది చాక్లెట్ పిల్లలకి ఇచ్చేది. అవి నేను అసలే తీసుకోబట్టి అవి ఎప్పుడు తీసుకున్నానంటే నేను ఫ్లాగ్ తీసుకుంటామమ్మా. థ్యాంక్ యూ సార్. మా తరపున చాక్లెట్ మేము డాన్వర్డ్స్ మోడల్స్ బేగంపేట. చాక్లెట్ తినండి సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలకి ఇస్తారు కదా అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో గైస్ అలాగే ఇక్కడ సార్ అయితే ఒకటి చెప్తారంట, చూద్దాం. చెప్పండి. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీ ఫోన్లలో మ్యాక్సిమంగా ఈ అనవసరమైన ఫ్రాడ్ కాల్స్ కానీ, అన్వాంటెడ్లీ మెసేజెస్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ, వీడియో కాల్స్ కానీ అవన్నీ మీరు వాటికి రియాక్ట్ కాకూడదు. మీ ఫోన్ 24 గంటలు మీ చేతిలో ఉన్నప్పుడు రీల్స్ చూసేటప్పుడు కానీ, ఏదైనా మెసేజ్లు చూసేటప్పుడు అనుకోకుండా మెసేజ్ల మీద తెలియని మెసేజ్ల మీద లింక్ చేయకూడదు.
ఓటీపీ కూడా ఎవరికి కూడా షేర్ చేయకూడదు. మన కొన్ని లోన్స్ యాప్స్ సంబంధించిన ఈ ఏపీకే లోన్స్, మళ్ళీ వీటికి సంబంధించిన లోన్స్ లోన్స్ ఇస్తామని చెప్పేసి మనము ఏదో ఆశపడి వాటి గురించి మనము తొందరలో ఏదో క్లిక్ చేయడం వల్ల మన అకౌంట్లో ఉన్నాయి కానీ మన రిలేషన్లలో మన అకౌంట్లో ఉన్న డబ్బులు కాకుండా మన ఫోన్ కూడా హ్యాంగ్ అయ్యి మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ మొత్తము వీడియోస్ కానీ, మన పర్సనల్ వీడియోస్ కానీ, మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ మొత్తము అక్కడ ఎవరైతే ఈ సైబర్కి సంబంధించిన వాళ్ళకు, సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళకు మీ యొక్క సమాచారం మొత్తం వెళ్ళిపోతుంది. దయచేసి అలాంటి వాటి జోలికి పోకూడదు, మీ లైఫ్ పాటు చేసుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఏదో ఆశకు పోయి అత్యాశకు పోయి అనవసరమైన లింకులు ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ లైఫ్లు కూడా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. చాలా కొంతమంది 14 lakhs 13 lakhs, మాకు రోజుకు కనీసం ఒక పోలీస్ స్టేషన్కి ఒక 20-30 ఇలాంటి కాంప్లైంట్స్ వస్తుంటాయి. అందుకోసం నేను చెప్పేది అంటే యువకులు కానీ, లేకపోతే ఎవరైనా జాబ్ సంబంధించిన జాబ్ సర్చింగ్ వాళ్ళు కానీ అనవసరంగా ఈ ఎలాంటి అన్వాంటెడ్లీ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు, మెసేజ్లకు మాత్రం ఎలాంటి స్పందించకూడదు అని నా యొక్క రిక్వెస్ట్. సో ఫైనల్ గా సార్ చెప్పిన దాంట్లో అంటే బయట నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ని డైరెక్ట్ గా క్లిక్ చేయొద్దు. సైబర్ వచ్చే దగ్గర నుంచి అయితే మన ఉన్న అకౌంట్స్ లో నుంచి మనీ అయితే వెళ్ళిపోతున్నాయి, ఇలాంటి కేసెస్ అవుతున్నాయని సార్ చెప్తున్నారు. సో అందరూ ఇంకోటి నంబర్ చెప్పొచ్చా? ఇంకోటి ముఖ్యంగా అందరికి ఏం తెలుసు అంటే ఈ రోజుల్లో మామూలుగా ఫోన్లో కానీ టీవీలో కానీ ఎక్కడంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీరు ఇమీడియట్లీ మీకు తెలియకుండా ఒక్కోసారి మీ డబ్బుల్లో నుంచి అకౌంట్ నుంచి ఏమైనా అమౌంట్ కట్ అవుతే అప్పుడు మీరు 1930కు కాల్ చేయాలి. ఎందుకంటే 1930 అప్పుడే దాన్ని ఏమంటారు గోల్డెన్ అవర్ అంటారు చూడండి. ఆ టైంలో చేసేస్తే మీ యొక్క మనీ సేవ్ అవుతాయి. అప్పుడు మ్యాక్సిమంగా 24 hours మనం రెస్పాండ్ కావాలి. 24 hours మనం కంప్లీట్ చేయొచ్చు అది 1930. ఒకవేళ 24 hours దాటిదంటే మన యొక్క అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఉంది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వేరే చాలా మంది షేర్ చేసేసి ఉంటారు ఫోన్ పే ద్వారా కానీ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, నా అకౌంట్ నుంచి ఒక 50,000 పోయి అనుకో, 50,000 ఒకే వ్యక్తికి పంపకుండా 5,000 పంపిస్తారు అమౌంట్. అందుకోసమే మనం జాగ్రత్తగా ఇమీడియట్లీ మన దగ్గర నుంచి అమౌంట్ పోతే 1930 మాత్రం కాల్ చేసి మన కంప్లైంట్ చేయగలరు. సో గైస్, ఇంకోటి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అలాగే అందరికీ కూడా తెలియాలి కదా, మనకు ఒక్కరిగా కాదు అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు ఫస్ట్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇప్పుడు మీకు ఫ్లాగ్ ఇంకా చాక్లెట్స్ ఇస్తే ఏం తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారన్న? అంతేనా? ఇండియాదేనా? మా తరపు నుంచి మాల్లో వెళ్తున్నాం. ఎవరైనా కనిపిస్తాను, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాం రండి. సో గైస్, మేమైతే వెళ్తున్నాం. సో గైస్, ఇక్కడ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు కదా, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఉన్నారు, అడుగుదాం. అంటే లేదు, ఇక్కడ బ్రదర్స్ అయితే ఉన్నారు, అడుగుదాం ఒకసారి. ఇలా మీకు ఫ్లాగ్ ఆర్ చాక్లెట్ ఇస్తే ఏం తీసుకుంటారు? వీడియో ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఒకవేళ మీకు ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ తీసుకుంటే ఏం తీసుకుంటారు? ఎందుకు?
ముడికెందుకు జెండా కావాల పార్టీ అండా మా తరఫు నుంచి ఒక చాక్లెట్. అడగల. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సిస్టర్. మీకు ఫ్లాగ్ ఆర్ చాక్లెట్ ఇస్తే ఏం తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు సిస్టర్? ఎందుకంటే ఫ్లాగే తీసుకుంటా. ఎందుకంటే మన ఫ్రీడమ్ వచ్చినందుకు. వీఆర్ ఇండియన్స్ అంతేనా? థ్యాంక్ యూ సిస్టర్. తీసుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. తీసుకోండి. సో గైస్, మేమైతే కొంతమందిని అయితే అడిగాము, అందరైతే ఫ్లాగే అన్నారు. ఇంకా అడుగుదాము. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్. సో గైస్, పైన ఇక్కడ సిస్టర్స్ అయితే వస్తున్నారు, అడుగుదాము. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే. సో గైస్, మేము చాలా మందిని అయితే కలిసాము. కొంతమంది అయితే మాకు కేటాయించారు, ఫ్లాగ్ తీసుకున్నారు. కొంతమంది అయితే ఏమంటున్నారు, సారీ ఐఎమ్ లిటిల్ బిజీ అంటున్నారు. ఫ్లాగ్ చూసి కూడా అలా అంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా అది. వాళ్ళైతే కొంతమంది అయితే ఇలా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా చూద్దాం ఎవరు. ఇక్కడ ఒక చిన్న పాప అయితే ఉంది, అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ సార్, హలో. If I give this flag a chocolate, what will you choose? I'll choose the flag. I'll choose the flag Why for? because I love India. Yeah, good. Thank you. And take this chocolate from us. Take it. Nothing will happen. Take it. Thank you. So guys, ఇక్కడ ఇంకొక బాబు అయితే ఉన్నాడు, అడుగుదామా. Excuse me. Once I want to talk to you. Nothing will happen. అయ్యా కమ్. నీకు ఈ ఫ్లాగ్ ఆర్ చాక్లెట్ ఇస్తే నువ్వు ఏం తీసుకుంటావు? చాక్లెటా? నువ్వు? వైఫ్ ఎందుకు? ఏం తీసుకుంటావు? చాక్లెటా? తీసుకో. ఫ్లాగ్ వద్దా? ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్. అయ్యో ఏం కాదు, అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్. ఒకవేళ మీకు ఫ్లాగ్ ఇంకా చాక్లెట్ ఇస్తే ఏం తీసుకుంటారు? ఎందుకు బ్రదర్? అయ్యో చెప్పండి. ఇదో తీసుకో. ఇప్పుడైతే ఇంత మందిని చూసాను. కొంతమంది అయితే తీసుకున్నారు, ఎందుకంటే దేశభక్తి అంటున్నారు, వీఆర్ ఇండియన్స్ అని చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారు. ఇంకొక చిన్న పాపని అడిగినాను, ఎందుకంటే ఐ లవ్ ఇండియా అని చెప్తుంటాను. అయితే ఫ్లాట్ అయిపోయాను అకాడమీకి. సో చాలా మంది అయితే, ఇంకా కొంతమంది దాంట్లో ఏమంటున్నారు అంటే ఐమ్ బిజీ, ఐ వాంట్ గో అంటున్నారు. ఫ్లాగ్ చూపిస్తే కూడా ఏమనట్లేదు వాళ్ళు. సో చాలా మంది అయితే రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. బై బై అండ్ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్.